జగన్నాథ్ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి జగన్నాథ్ శర్మ గారు. ఇప్పుడు మీరు పెట్టిన డిస్కషన్ శ్రీ చైతన్య మీద పెట్టారు కదా, అది అందరికీ కూడా అప్లై అయ్యే డిస్కషన్ ఏంటి? అది ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ ఇది అప్లై ఇదేనే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా అన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పేరెంట్స్ కానీ పేరెంట్స్ కన్సెంట్ కానీ ఏమీ తీసుకోకుండా వాళ్ళ అసోసియేషన్ కూడా తీసుకుని వాళ్ళ కాన్సెంట్ తోటి ఏ మార్పులైనా చేయాలి. ఫీజు హైక్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఏవి కూడా పేరెంట్స్ కన్సల్ట్ చేయట్లేదండి. ఇది చాలా ఓపెన్ సీక్రెట్. అందరూ కూడా దానికి అలాగే అలవాటు పడిపోయారు, లేకపోతే కామ్ గా ఉండడం అలవాటు అయిపోయింది పేరెంట్స్ కి. పిల్లల్నేమో అందులో చేస్తున్నారు అనేది రెగ్యులర్ గా రొటీన్ లో జరిగిపోతుందండి. ఇప్పుడు అది ఒక్క శ్రీ చైతన్య అంటే అన్ని చోట్ల ఉందండి. స్టేట్లో ప్రతి స్టేట్ లోనూ ఉండదు. అది ఏ స్టేట్ లో ఉన్నా కానీ అది దాని అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ తరహాలో వాళ్ళు చేస్తున్నారండి. రైట్ శర్మ గారు, మీతో సత్యనారాయణ గారు మాట్లాడుతారు. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను వెస్ట్ గోదావరి అండి, పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. మీరు ఒక విషయం గమనించాలి. గత 10 రోజులుగా ప్రైమ్ 9 మీరు ఇప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫీజులు ఫిక్స్ చేస్తున్నారు, ఫీజు కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫీజు నియంత్రణ కమిటీ వేశారు, అది బుట్ట దాఖలయ్యింది. కానీ మాకు ప్రైమ్ 9కి గత 9 నెలలుగా అనేక ఫోన్ కాల్స్ మేధావుల నుంచి విద్యార్థులు పేరెంట్స్ రావడం వల్ల ఈ చర్చ మొదలు పెట్టాం. మేము ఒకటే కోరుతున్నాం తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ని, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి కాలేజీ స్కూల్లో పేరెంట్ కమిటీతో పాటు ఫీజు నియంత్రణకు ఒక కమిటీ వేయాలి, గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి, ఆన్లైన్ అడ్మిషన్ చేయాలనేది మా యొక్క ముఖ్య ఎజెండా. మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మండలిలో చర్చకు వచ్చింది. అనేక మంది ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి గారిని కమిటీ వేయాలని చేస్తున్నారు. త్వరలో శుభ పరిణామం కూడా ఈ ప్రైమ్ 9 ద్వారా మీ అందరికీ అందుతుంది. మీరు సహకరించండి. రెండో విషయం ఏంటంటే మీలాంటి మేధావులు కూడా పేరెంట్స్లో మార్పు రావాలి ఎక్కువ శాతం. ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మనం సమాజంలో ఏదైనా సాధించగలుగుతాం. ఫోర్త్ స్టేట్ మీడియాతో పాటు పేరెంట్స్ కూడా మాతో కలిసి రండి. థ్యాంక్ యూ. రైట్ సత్యనారాయణ గారు, మీరు మాట్లాడుతూ ఉంటే నేను మీకు పంపించిన ఒక మెసేజ్ చూస్తున్నాను. ఇది కార్పొరేట్ కాలేజెస్ నుంచి ముఖ్యంగా మనం డిస్కస్ చేస్తున్నాం, నారాయణ చైతన్య వీటి గురించి. చైతన్య కాలేజ్ నుంచి వచ్చినటువంటి మెసేజ్. Dear parents, we would like to inform you that the book sale for the next academic year has already started. You can purchase the books online అంటూ కూడా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు. అంటే పేరెంట్స్కి ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ఇంకా విద్యా సంవత్సరం రేపటితో అన్ని క్లోజ్ అవుతున్నాయి, హాలిడేస్ ఇస్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా ఇప్పుడే బుక్స్ సేల్ మొదలు పెట్టారు. దీనిలో ఇంకో విషయం ఏంటంటే ఈ 2-3 రోజుల్లో తీసుకుంటే ఒక రేటు, డేట్ దాటిపోయిన తర్వాత తీసుకుంటే ఇంకో రేటు, దానికి ఎడిషనల్ ఛార్జెస్ అంటూ కూడా పెట్టారు. అసలు ఈ దందాని ఎలా చూడాలి, దాని గురించి మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గోవింద్ గారు గద్వాల్ నుంచి. గోవింద్ గారు నమస్తే అండి. అట్లా కాదు సార్, మాటలు టీవీలో చెప్పడము, వీసీఆర్లో చెప్పడము, సెల్ ఫోన్లో మాట్లాడడం కాదు. ప్రభుత్వం నడిపించే వాళ్ళే కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పార్ట్నర్షిప్ అండర్వైన్ గా వాళ్ళు అంతా కనెక్ట్ అయి పేపర్ లీక్ కాకముందే పేపర్ లీక్ చేయడమే వాళ్ళు చేయిస్తున్నారు. పేపర్లు పిల్లలకు ఈ రకంగా రావాలి. శ్రీ చైతన్య అని, గాయత్రి అని, ఒక గాయత్రే కాదు, ఒక శ్రీ చైతన్య కాదు, సర్వ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి బస్టు పట్టించారు లీడర్స్. పేరెంట్స్ ఏమో మార్కులు కావాలి, ఉద్యోగాలు కావాలి, వాళ్ళ కాలేజీలో చదివితేనే పాస్ అవుతున్నారు. వాళ్ళ కాలేజీలో చదివిన వాళ్ళే మిగతా వాళ్ళు మేమల్లా ఒక్కటే పలకత్తులో చదువుకున్నాం, 7th క్లాస్ వరకు చదువుకున్నాం, 32 సంవత్సరాలు ఆర్టీసీలో డ్రైవర్ కూడా చేసినాను. అసలు వాళ్ళ కాలేజీ మేము చదివే రోజుల్లో ఇంగ్లీషే లేదు. నోరు తెరిస్తే ఇంగ్లీష్ అని చెప్తారు, అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. మరి తెలుగుని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతారా? తెలుగు చదువుకున్న వానికి ఉద్యోగం వచ్చే ప్రసక్తే లేదు. ఇంతే సార్. రైట్ గోవింద్ గారు, అది అంటే చాలా మంది తల్లిదండ్రులు మాట్లాడినా కూడా మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేసాం, సెటిల్ అవుతున్నాం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చిన తర్వాత చదువు